దావీదు కీర్తన 23వ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేసి ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చి ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచియుందువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు 23వ దావీదు కీర్తన. దావీదు మహారాజు యెషయాకు చిన్న కుమారుడైన దావీదు మహారాజు ఆయన దేవుణ్ణి స్తుతి కీర్తనలతోటి ఎంతగానో ఆరాధించిన వ్యక్తి దావీదు మహారాజు. నా హృదయానుసారుడు అని దేవుడే సాక్షాత్తు దావీదు మహారాజుని ప్రేరేపించిన విధానమును మనము కీర్తనలో చూసి ఉన్నాం. దావీదు మహారాజు ఎంతగానో ఆయన కీర్తించిన కీర్తనలు ఎంతగానో మన హృదయాలకు హత్తుకొనబడిన కీర్తనలు ఉన్నవి. ఆయన గొర్రెల కాపరి అయినప్పటికీ గొర్రెలను గొర్రెల కాపరులు ఆ గొర్రెలను కాచుకుంటూ దేవునిని స్తుతి కీర్తనతోటి కీర్తించిన వ్యక్తి దావీదు మహారాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 23వ దావీదు కీర్తనలో ఏముందంటే, ఈ 23వ దావీదు కీర్తనలోని యెహోవా నా కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చదివిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు లేమి కలుగదు అని అంటే నాకు సమస్తము కలుగజేయవాడు ఆయనే. యెహోవా నా కాపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దావీదు మహారాజు గొర్రెలను కాసే కాపరి. ఈ యొక్క మనుషుల కాపరిని వేడుకొనుచు ఉన్నాడు. మనుషుల కాపరి యెహోవా దేవుడు. యెహోవా దేవుడు మనుషుల కాపరి కాబట్టి యెహోవా నా కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటున్నాడు. అంటే నాకు ఏ విషయంలోనైనాను నాకు ఆపదలో ఉన్నాయనను కష్టాల్లో ఉన్నా కానీ నాకు కలుగజేయవాడు ఆయనే. నాకు లేమి కలుగదు అని సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేస్తున్నాడు అని సెలవిస్తున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేస్తున్నాడు సెలవిస్తున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు ప్రాంతంలో కూడా ఆయన నిన్ను
కరువు కోరల్లో నుంచి నిన్ను శాంతికరమైన జలముల యొద్దకు పంపిస్తాను, నడిపిస్తాడని ఒక దృఢమైన విశ్వాసం దావీదు మహారాజులో ఆ యొక్క కీర్తనలో ఉన్నట్లు మీరు తెలుసుకోవాలి. దావీదు మహారాజు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణించి ఉన్నాడు అని అంటే ఏ దిగులు, ఏ చింత, ఏ బాధలు లేకుండా ఆయన పచ్చిక గల చోట్ల నన్ను కరుణించుచున్నాడు అని చదువుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను పంపించుతున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు, ఏ గొడవలు లేకుండా ప్రశాంతమైన జలముల యొద్దకు, జలముల యొద్దకు, జీవజలాలిచ్చే ఆ జలముల ఊట యొద్దకు నన్ను నడిపించుచున్నాడని ఆయన దావీదు మహారాజు దేవుని యందు విశ్వాసం వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం వ్యక్తపరుస్తూ శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చి ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చి ఉన్నాడు. నా ప్రాణమును ఏ కష్టంలోనైనాను, ఏ బాధలోనైనాను, ఏ ఇబ్బందుల్లోనైనాను నా ప్రాణమునకు ఆయన సేద తీర్చి ఉన్నాడు అని సెలవిచ్చుచున్నాడు. ప్రాణమునకు ఆయన సేద తీర్చి ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గమును నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గమును నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి ఆయన ఎన్నుకున్న ఆయన నామమును బట్టి నీతి మార్గమును నడిపించుచున్నాడని దావీదు మహారాజు ఈ కీర్తనలో ఆయనను దేవుణ్ణి ఎంతగానో కొనియాడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయము నాకు రాదని సెలవిచ్చున్నాడు. ఏ అపాయమునకు భయపడనని సెలవిచ్చి ఉన్నాడు. గాఢాంధకారపు లోయలలో అంటే గాఢాంధకారపు కట్టిక చీకటిలో లోయలలో ఏ అపాయమునకు నేను భయపడనని సెలవిచ్చుచున్నాడు. దావీదు మహారాజు విశ్వాసమును బట్టి ఎంతగానో దేవుణ్ణి ఈ కీర్తన ద్వారా గణపరిచిన విధానమును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఆయన యందు బలమైన దృఢమైన విశ్వాసం కలిగి జీవించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తోడై ఉందువు, నీ దుడ్డి కర్ర నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అన్నాడు. నా శత్రువుల ఎదుట నీవు భోజనము నాకు సిద్ధపరచుదువు అని సెలవిచ్చున్నాను. సిద్ధపరచుదువు, నీవు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అట్టి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చునని సెలవిచ్చి ఉన్నాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను శోధనలో అంధకార శక్తులు గాఢాంధకారపు లోయలను సంచరించినను నువ్వు ఎన్నో సమస్యలతోటి, ఎన్నో ఇబ్బందులతోటి, ఎన్నో బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నాను. దేవుని యొక్క కీర్తనల 23వ గ్రంథంలో రాసినటువంటి పాడినటువంటి దావీదు మహారాజు కీర్తనను మీరు ప్రతి
ప్రతిరోజు మీరు మనసులో చదువుకోండి. మీ మనసులో మీరు కుటుంబాల్లో మేలులు చేయు దేవుడు ఆయన. మన ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు, ఆయన మనల్ని గాఢాంధకారపు లోయలోనైనను ఆయన నిన్ను విడువక నిన్ను నడిపిస్తూ ఉంటాడు. జీవజలాలు యొద్దకు ఆయన నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను చేయిస్తాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరించును అని దావీదు మహారాజు దేవునితోటి మాట్లాడిన విధానమును, దేవునితో ఈ పాటలు పాడుచు దేవుణ్ణి ఘనపరిచిన విధానమును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుణ్ణి ఘనపరచాలని ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో ఉంచి జీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యము కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. మా ప్రియ పరలోకపు తండ్రి, యేసురాజా, ఇదిగో ప్రభువా, పొట్టివాడిని మట్టివాడిని అయినా ప్రభువా, ఎన్నిక లేని వాడిని ప్రభా, ఈ వర్తమానమును ప్రభు ఇదిగో నాయనా మీ ప్రజల మధ్యకు వెళ్ళుచూ ఉండగా ఈ మాటలు విని అనేక మంది ప్రభా ఇదిగో నాయనా నిన్ను విశ్వాసముతోటి గుర్తించి ప్రభా నిన్ను గుర్తెరిగి అనేక మంది ప్రభా విశ్వాసములో బలపరచుటకు ఈ వాక్యమును వాడుకోమని ప్రభా ప్రతి ఒక్కరూ ఈ జీవజలాలని ఊట యొద్దకు వారు మళ్ళుటకు ప్రభు మీరు చెప్పమని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వారి మనసులను ప్రభు నీ వైపు మళ్ళించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.